విశాఖ ఉక్కు కర్మాగారం పటిష్టతకు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చిందని, ఇది ఆహ్వానించదగిన పరిణామం అని సీఎం అన్నారు. గతేడాది సెప్టెంబర్లో ప్లాంట్ సామర్థ్యంలో 25% మాత్రమే ఉత్పత్తి జరగ్గా ఈ సెప్టెంబర్లో 79%కి చేరిందన్నారు. ప్లాంట్ని నష్టాల నుంచి బయటపడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలో తీసుకున్న చర్యలు, సమిష్టి నిర్ణయాలు, సమన్వయం కారణంగా ప్లాంట్ నుంచి ఫలితాలు సాధిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను బలోపేతం చేయడంతో పాటు గరిష్ట ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో నాడు కేంద్రం ప్లాంట్ పరిరక్షణ కోసం 11,440 కోట్ల సాయం అందించిందని గుర్తు చేశారు. మెజారిటీ మొత్తం ఇప్పటికే విడుదల కావడంతో ఆ నిధుల్ని వినియోగించి ప్లాంట్ను గాడిన పెట్టే పనులు చేపట్టామని అధికారులు వివరించారు. ఏడాది కాలంలో అటు కేంద్ర సాయం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో అందిస్తున్న సహకారంతో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. మూడో త్రైమాసికం ముగిసేలోగా 92.5% ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ప్లాంట్ పనితీరు, పురోగతిపై ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష చేస్తామని స్టీల్ ప్లాంట్ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి నెల సీఎస్ స్థాయిలో ప్లాంట్పై రివ్యూ చేయాలని ప్లాంట్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో పాటు ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, డైరెక్టర్ జీవీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.